అందరికీ నమస్కారము. రైతు సోదరులకి నమస్కారములు. ఈరోజు మొక్కజొన్న సాగులో కత్తెర పురుగు నివారణ చర్యల గురించి మనం తెలుసుకుందాం. కత్తెర పురుగు గుర్తింపు చిహ్నాలు: గొంగళి పురుగు ముఖంపై తిరగబడిన వై ఆకారంలో తెల్లని చారను కలిగి ఉంటాయి. గొంగళి పురుగు ఊదర భాగంలో ఆఖరి ఖండితంపై నల్లటి 4 చుక్కలు చతురస్రాకారంలో ఉంటాయి. ఇది నష్టం ఎట్లా చేస్తుందంటే, మొదటి దశ గొంగళి పురుగులు ఆకులపై పత్రహారితని గోకి తింటూ ఆకులపై రంధ్రాలను చేస్తుంది. ఇటువంటి రంధ్రాలు ఆకులపై నిలువుగా కనిపిస్తాయి. గొంగళి పురుగు పెరిగే కొద్ది ఆకుల చివర నుండి తింటూ ఆకులను కత్తిరించినట్లుగా కనిపిస్తూ ఆకులను పూర్తిగా తినివేయుట గమనించవచ్చు. ఆకు సుడులను మరియు కాండాన్ని కూడా తొలిచి రంధ్రాలు చేసి పంటను నష్టపరుస్తుంది. మొక్కజొన్న కంకి మరియు లేత కండే భాగాన్ని కూడా తిని నష్టపరుస్తుంది. దీనికి యాజమాన్యం: లోతు దుక్కులు దున్నుకోవడం వలన పురుగు యొక్క కోశస్థ దశలు నాశనమవుతాయి. పంట చుట్టూ 4 వరుసలు నేపియర్ గడ్డిని ఎర్రపంటగా వేసుకోవాలి. ఎకరానికి 4 లేదా 5 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. గుడ్ల సముదాయాలను గుర్తించి ఏరివేసి నాశనం చేయాలి. కత్తెర పురుగు గుడ్లను ఆశించే ట్రైకోగ్రామా బదినికలను ఎకరాకి 20,000 చొప్పున పొలంలో విడుదల చేయాలి. గుడ్లను గమనించిన వెంటనే ఎకరాకి 1 లీటరు వేప నూనెను లేదా 5% వేప గింజల కషాయాన్ని పిచికారీ చేయాలి. తొలి దశ గొంగళి పురుగులను నివారించుటకు ఎకరాకి 500 ml క్లోరిపైరిఫాస్ లేదా 400 ml కిన్వాల్పాస్ మందులను పిచికారీ చేసుకోవాలి. గొంగళి పురుగులు ఉధృతి ఎక్కువగా ఉంటే ఎమోమోక్టిన్ బెంజోయేట్ 5SD 80 గ్రాములు లేదా స్పోనోసాడ్ 45% SC 60 ml ఎకరాకి సుడులు లేదా మువ్వు లోపల ఆకులు పూర్తిగా తడిచేటట్లు పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి 2-3 సార్లు మందుని పిచికారీ చేయాలి. ఎదిగిన గొంగళి పురుగుల నివారణకు 10 కేజీల తవుడు ప్లస్ 2 కేజీల బెల్లం మరియు 2 లీటర్ల నీటి కలిపి 24 గంటల పాటు పులియబెట్టి ఆ మిశ్రమాన్ని 100 గ్రాముల థయోడికార్బ్ మందు జోడించి సాయంత్రం వేళల్లో సుడుల్లోకి పోయాలి. ఈ పురుగు యొక్క ఉధృతిని రైతులు ఎప్పుడప్పుడు